హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దేవి అశోక్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు నేను ఒక రెసిపీ తీసుకొచ్చాను ఫ్రూట్స్తో. దట్ ఈస్ కాల్డ్ ఫ్రూట్ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్. ఫ్రూట్ కస్టర్డ్ వెనీలా ఫ్లేవర్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. సో వీటికి కావాల్సింది మిల్క్, 1 లీటర్ మిల్క్, షుగర్, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అండ్ ఎల్లో గ్రేప్స్, పోమోగ్రానేట్ దానిమ్మకాయ, యాపిల్, మ్యాంగో. మన ఇష్టం అండి. ఫ్రూట్స్ అనేవి ఏవైనా వేసుకోవచ్చు. అవకాడో, బనానా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫ్రూట్స్ అనేది మన విష్ అనమాట. సో నేను యూస్ చేస్తున్నాను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. బౌల్ పెట్టుకున్నాం. ఇప్పుడు బౌల్ కొంచెం హీట్ అయింది. ఇందులోకి మిల్క్ తీసుకుందాం. సో నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లీటర్ ప్యాకెట్. మన దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. సో కుంకుమ పువ్వు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను కొంచెం బాదం పౌడర్ వేస్తాను. కుంకుమ పువ్వు అన్నా వేసుకోవచ్చు, బాదం పౌడర్ అన్నా వేసుకోవచ్చు. సో నేను కొంచెం లిటిల్ బిట్ బాదం పౌడర్ వేస్తాను. ఇంత చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ మళ్ళీ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి. మనం కొంచెం పాలు ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే అస్సలు వాటర్ అనేది లేదు కాబట్టి, ఓన్లీ వితౌట్ వాటర్ పాలు కాబట్టి. సో కొంచెం కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది, చిక్కటి పాలు కాబట్టి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాలు, ఎందుకంటే కొంచెం క్రీమీ మిల్క్ కాబట్టి అడుగు పట్టేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇవి తీసుకున్నవి కూడా విజయ గోల్డ్ ప్యాకెట్. ఎవరన్నా బ్లూ కలర్ అంటే విజయాలో ఇంకొంచెం బ్లూ అండ్ గ్రీన్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది క్రీమీ మిల్క్ కాదు కదా. సో ఆ మిల్క్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే 1 స్పూన్ క్రీమ్ వేసుకోవచ్చు. మనకి క్రీమ్ అవైలబుల్గా ఉంటుంది కదా సూపర్ మార్కెట్స్లో, క్రీమ్ వేసుకోవచ్చు. సో పాలు కొంచెం వేడెక్కాయి. మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. బట్ ఏంటంటే ఇంత వేడి పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, దాన్ని ఫస్ట్ కొంచెం మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్లోకి 1, 2, 3, 4. హాఫ్ లీటర్ అంటే అర లీటర్ పాలకైతే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడరు, లీటర్ పాలు కాబట్టి 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము. సో ఈ కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్గా పాలల్లోకి వేయకూడదు కాబట్టి కొంచెం మరిగిన ఈ పాలు తీసుకొని ఇలా వేసుకొని బౌల్లోకి మనం స్పూన్తో బాగా మెత్తగా, అంటే ఈ వేడి పాలల్లో ఇక్కడ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. లేదంటే పాలల్లోకి వేసేస్తే ఈ చూసారా, ఈ లంప్స్ అన్ని, ఈ ఉండలన్నీ అందులోకి, ఈ ఉండలన్నీ పాలల్లో గడ్డగట్టేస్తాయి అన్నమాట. సో మనం బయట విడిగా ఒక బౌల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం పేస్టీగా కలుపుకోవాలి. ఏంటంటే ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే ఉండలు కట్టకూడదు పౌడర్. చాలామంది ఆడవాళ్ళకి ఇది తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా. చూసారా, ఇందాక ఉండలుగా ఉన్నది కదా, ఇది డైరెక్ట్గా పాలల్లోకి వేసేస్తే అక్కడ ఉండలు అయిపోతుంది అన్నమాట. సో ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకుందాము.
యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కలిపినా కూడా ఉండలుగా అయిపోతూ ఉంటుంది. సో ఇలా కలుపుతూ ఉండడం మూలాన ఏంటంటే కొంచెం చిక్కబడిద్ది అన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు పిల్లలందరూ ఫ్రూట్స్ విడిగా మనం పెడితే తినరు. ఇప్పుడు ఒకటి తింటారు, ఒకటి తిన. ఇప్పుడు మా పాప ఉంది, యాపిల్ తినదు. మా బాబు ఉన్నాడు, పోమోగ్రానేట్ తినడు. ఇప్పుడు ఇలా చేసి పెట్టడంలో ఫ్రూట్స్ అన్నీ తినేస్తారు. ఓకే, ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవి అశోక్ వ్లాగ్స్ ఛానల్. లైక్, షేర్, కమెంట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలపడం ఆపేస్తే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టడంతో ఏంటంటే మాడుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గరికి అయ్యాక పచ్చి వాసన రాకుండా ఉంటుంది. సో కస్టర్డ్ పౌడరు చక్కగా మిక్స్ అయిపోయింది పాలతో. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. హాఫ్ లీటర్కి అయితే కనుక మీరు హాఫ్ లీటర్ ప్యాకెట్కి అయితే హాఫ్ కప్ తీసుకోండి. నేను లీటర్ ప్యాకెట్కి 1 కప్ తీసుకుంటున్నాను. సరే, ఎగ్జాక్ట్గా 1 కప్ తీసుకున్నా. 1 లీటర్ మిల్క్కి 1 కప్ ఆఫ్ షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ కూడా ఇందులో మెల్ట్ అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఎంత కలుపుతూ ఉంటే అదంత థిక్నెస్గా వస్తుంది అన్నమాట. అంటే థిక్నెస్ అంటే మరీ థిక్నెస్ కాదు, అలాగని మరీ ఇదిగా కాదు, పలుచగా కాదు, కొంచెం మధ్యస్థంగా రావాలి. 1 లీటర్ ప్యాకెట్కి 1 కప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మీరు అర లీటర్ ప్యాకెట్ తీసుకుంటే కనుక హాఫ్ కప్పే తీసుకోవాలి షుగర్. ఇది ఇంపార్టెంట్. సో ఇది ఇలా కలపగా చక్కగా వచ్చేసింది దగ్గరికి. సో ఇది మనకి కరెక్ట్గా మనకు కావాల్సిన కంటెస్టెంట్స్కి వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం బ్యాక్ సైడ్ చూసారా, ఇలా అనగానే ఆ లైన్ నీట్గా వచ్చింది కదా. సో అలా రావడం అంటే ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఆ చిక్కదనం మీకు కనిపిస్తుంది కూడా. సో నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రూట్స్ అనేది ఇంత వేడి మీద అసలు వేయకూడదు. సో ముందు ఇది మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకోవడం కోసం నేను ఫస్ట్ మనకి అవైలబిలిటీగా ఉంటాయి కదండి ఇలాగ బేసిన్స్, అందులో కొంచెం వాటర్ తీసుకొని ఈ బౌలు కొంచెం ఫాస్ట్గా చల్లారడం కోసం, ఫ్యాన్ గాలి కన్నా చల్లారుతుంది కొంచెం. ఈ వాటర్తో ఏంటంటే ఇంకా ఫాస్ట్గా చల్లారుతుంది అనమాట. ఇలా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం, చూపిస్తాను. ఓకే, మనం ఇది వాటర్లో ఇలా పెట్టి చల్లారి పెట్టాం కదండి. సో చూసారా, ఈ సైడ్స్ మెల్లిగా చల్లారుతుంది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే పాలు కాబట్టి మేగడ కట్టిద్ది కదా. సో మధ్య మధ్యలో మనము ఒక్కసారి కలుపుకుంటూ ఉంటే ఎయిర్ అనేది బయటికి పోతుంది, లేయర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఒక 2 to 3 టైమ్స్ చల్లారేలోపు ఒక్కసారి ఇలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట, లేదంటే మీగడ కట్టేస్తుంది కదా, అందుకని. సో మనం ఫ్రూట్స్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్ మొదలు పెట్టేసాము. ఫస్ట్ నేను పోమోగ్రానేట్ తీసుకున్నాను. ఏంటి చాక్ పెట్టింది, పోమోగ్రానేట్ ఎప్పుడు కట్ చేసింది అనుకుంటున్నారా? అంటే నాకు ఇది కట్ చేయడం రాదనమాట. మా హస్బెండ్ని అడిగితే కొంచెం ఇది కట్ చేసి ఇచ్చారు, నేను ఒలుస్తున్నాను. అందుకనే మీకు కట్ చేసిన వీడియో రాలేదు. పిల్లలకి దానిమ్మకాయ ఇస్తే మనం అటొచ్చి ఇటొచ్చి కొంచెం కొంచెం అన్న తింటారని చెప్పేసి ఒలిచి ఫ్రిడ్జ్లో పెడతాం. అస్సలు సమస్య లేదు, దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా తిననే తినరు. సో అందుకని అలాంటి మొండి పిల్లల కోసం ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ కొంచెం పర్వాలా టైం తీసుకున్నా నిదానంగా చేసి పెడితే అటొచ్చి ఇటొచ్చి ఏంటి మనం వద్దు ఆపండి అన్నా కూడా తింటారు. సో దానిమ్మకాయ గింజలు తీసేసుకున్నాము. ఇప్పుడు యాపిల్ కట్ చేసుకొని యాపిల్ వేసుకుందాం. మా పాప యాపిల్ విడిగా తినదండి, బట్ ఇలాగ ఫ్రూట్ కస్టర్డ్కి అయితే మాత్రం తింటుంది.
కొంచెం చిన్నగా కోసుకుందాం పీసెస్, బాగుంటుంది తినడానికి. యాపిల్ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? మాకైతే మా అమ్మాయి ఉందండి, యాపిల్ తిందు. సో యాపిల్, పోమోగ్రానేట్ తీసుకున్నాము. ఇప్పుడు మనం గ్రేప్స్ తీసుకుందాం. సో ప్రజెంట్ యాపిల్, పోమోగ్రానేట్ తీసుకున్నాం. గ్రేప్స్ తీసుకున్నాం కదండి. గ్రేప్స్ ఇంత పెద్దగా ఉంటే బాగోదు తినడానికి, మనం మామూలుగా పెడితేనే తినరు, ఇంక ఇందులో ఉంటే చక్కగా తీసి పక్కన పెడతారు. సో అందుకనే మనం అన్ని ఫ్రూట్స్ కూడా ఒకటే సైజులో ఉండాలన్నమాట. చూసారా, గ్రేప్స్ కూడా ఇలా కట్ చేసుకుంటే చక్కగా తినేస్తారు. సో గ్రేప్స్ కూడా మనం కట్ చేసుకుందాము. బనానా వేసినా కూడా మనం ఇలాగే కట్ చేసుకోవాలి, మన ఇష్టం. అంజీర్ వేసుకోవచ్చు, అంజీర్ అయినా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ప్రతి ఏ ఫ్రూట్ అయినా కానీ ఒకటే సేమ్ సైజులో మనము కట్ చేసి వేసుకోవాలన్నమాట, ఈక్వల్ సైజు ఉండాలి. సో నేను గ్రేప్స్ కట్ చేసేసాను చూడండి, ఇలాగ పీసెస్గా. ఇలా చిన్న పీసెస్ అయితే గబుక్కున్న పిల్లలు కూడా ఈజీగా తింటారు. అండ్ ఇప్పుడు మనం యాపిల్ వేసుకున్నాం, దానిమ్మకాయ గింజలు, గ్రేప్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం మ్యాంగో వేసుకుందాం. మ్యాంగో చెక్కు తీసేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. సో మ్యాంగో చెక్కు తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మ్యాంగోని కూడా సేమ్ అలాగే చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాము. మ్యాంగో మనం మామూలుగా ఇచ్చినా తినేస్తారు, మ్యాంగో సీజన్ కాబట్టి ఫ్రూట్ సలాడ్లోకి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా అన్నీ కూడా సేమ్ ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్రూట్ సలాడ్కి మన ఇష్టం. సపోటా వేసుకోవచ్చు, అంజీర్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు, అవకాడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏ ఫ్రూట్ ఇష్టమో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. కానీ పిల్లలకి ట్రై చేయండి, ఇలాగా చేసి పెడితే కంపల్సరీ చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ ఇలా ఒక్కసారి కలిపేసుకుంది. ఈలోపు మనకు అది కస్టర్డ్ మిల్క్ చల్లారిపోయి ఉంటుంది, మనం ఇవన్నీ అందులోకి యాడ్ చేసుకుందాం. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే ఉంటుంది సూపర్గా. చూసారా, బాగుంది కదా. సో మన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, ఇది కూడా బాగా చల్లారిపోయింది. వావ్, చూసారా క్రీమీగా, నైస్, బాగుంది. ఇప్పుడు మనం వాటర్లోంచి ఈ బౌల్ తీసేద్దాం. ఓకే, ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. Уходила, даже не скучала, а слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь, все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала, На тебя смотрела и не знала, уходила, даже не скучала, а слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఈ ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ మిల్క్లో చక్కగా మ్యారినేట్ అయ్యి కూలింగ్లో పెట్టుకొని కాసేపు ఆగి తింటే టేస్ట్ అదిరిపోయిద్ది అన్నమాట. సో మీరు కూడా అందరూ ఇలా ట్రై చేయండి. ఓకే, ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నా, డోంట్ వేస్ట్ ఫ్రూట్స్. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్స్ అన్నీ. థిక్నెస్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీకు కూలింగ్ వద్దు అనుకుంటే కనుక ఇలా నార్మల్ టెంపరేచర్లో తినచ్చు. బట్ ఏంటంటే కొంచెం కూలింగ్లో ఉంటే ఆ టేస్ట్ ఇంకొంచెం పీక్స్లో ఉంటుందన్నమాట. సో వన్స్ టేక్ ఏ లుక్. అందరూ ఒక బౌల్లోకి తీసేసుకుందాం, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. సో కూలింగ్ అయిన తర్వాత మీరు అచ్చం
ఫ్రూట్స్తో ఉన్న ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది. బాసుంది లాగా సేమ్ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం ఇది ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. టేస్టీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇది చక్కగా కూలింగ్ అయిన తర్వాత తీద్దాం. సో 4 hours అయిపోయింది కదా, మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే కూల్ అయింది. వావ్, చూసారా కూలింగ్లో ఇంకా కొంచెం థిక్నెస్ వచ్చింది. సో మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం బౌల్స్లోకి తీసుకుందాం. ఓకే, ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ అన్నమాట. మరి మా పిల్లలు కూడా రెడీ టేస్ట్ చేయడానికి. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళు ఓకే, స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఇది సమ్మర్లో కూడా బెస్ట్ ఫుడ్ అన్నమాట. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇంకా బెస్ట్ ఫుడ్ అన్నమాట. సో వీఆర్ వెరీ వెరీ రెడీ టు ఈట్. సో ఫ్రూట్ సలాడ్ నచ్చింది కదండి, ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. మా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఇప్పుడు వరకు ఎవరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, కొట్టండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీ దాకా వస్తుంటాయి. థ్యాంక్ యూ, బాయ్.